Hello everyone. తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యా మండలి, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, MLT, వొకేషనల్ ఫస్ట్ ఇయర్. Myself Tehsin Fatima, lecturer in MLT from Government Junior College Boys, Siddipet. Today we are discussing from paper 1 biochemistry. Our topic is from Unit 4, Instruments used in Biochemistry Lab. బయోకెమిస్ట్రీ ల్యాబ్లో ఉపయోగించే పరికరాలు అనే యూనిట్కు సంబంధించిన అంశమును మనం ఈరోజు నేర్చుకోబోతున్నాము. The learning objectives are 1. Structures of colorimetry and spectrophotometry. 2. Operation of above instruments. 3. Applications of these instruments. మనము ఈ యూనిట్లో కలరీమెట్రీ మరియు స్పెక్ట్రోఫోటోమెట్రీ పరికరాల గురించి, వాటి యొక్క నిర్మాణములు, పనిచేయు సూత్రములు, వాటి యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుంటాము. కలరీమెట్రీ. Colorimetry is the method of analysis of determination of concentrations by visual comparison of color intensities or by measurement of relative absorptions. వర్ణ తీవ్రతలను దృశ్యమానంగా పోల్చడం ద్వారా లేదా సాపేక్ష శోషణంలను లెక్కించడం ద్వారా పదార్థం యొక్క గాఢతను విశ్లేషించే పద్ధతిని కలరీమెట్రీ అని అంటారు. Definition of colorimetry. Colorimetry is a scientific technique that is used to determine the concentration of colored compounds in solutions by the application of the Beer-Lambert's law, which states that the concentration of a solute is proportional to the absorbance. If absorbance increases, automatically the concentration of the colored substance present in a solution is increased. That states the Beer-Lambert's law. Colorimetry నిర్వచనము. బీర్-లాంబర్ట్ నియమం యొక్క అనువర్తనం ప్రకారము ద్రావణాల్లో రంగుగల సమ్మేళనాల గాఢతను తెలుసుకోవడానికి ఉపయోగించే ఒక శాస్త్రీయ విధానమును కలరీమెట్రీ అని అంటారు. ఇది ద్రావితం యొక్క గాఢత పదార్థం శోషణమునకు అనులోమానుపాతంలో ఉంటుందని తెలుపుతుంది. అనగా ఒక శాంపుల్ ద్రావణంలో ఉన్నటువంటి పదార్థం యొక్క గాఢత అది శోషణం చెందించుకునేటటువంటి కాంతి యొక్క గాఢతతో సమానంగా పెరుగుదల లేదా తగ్గుదలను చూపుతుంది. First we have to know about electromagnetic radiation. ముందుగా మనము ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ లేదా రేడియేషన్ గురించి తెలుసుకుందాం. సూర్యుని నుండి వెలువడేటటువంటి కాంతి వికిరణమును ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ లేదా స్పెక్ట్రమ్ అని అంటారు. ఇందులో మనకు electromagnetic spectrum can be divided into 1. X-rays ranging from 10 to the power of -1 to 10 to the power of 1 Armstrong units. 2. Ultraviolet range 10 to 400 nanometers అతినీల లోహిత కిరణాలు. 3. Visible range from 400 to 800 nanometers. దీనిని మనము దృశ్యకాంతి అని అంటాము. 4. Infrared 0.8 to 1000 microns. దీనిని పరారుణ కిరణాలు అని అంటారు. 5. Microwaves 0.1 to 100 centimeters. వీటిని మైక్రో తరంగాలు అని అంటారు. 6. రేడియో వేవ్స్ 1 to 100 meters. రేడియో తరంగాలని అంటారు. Let us discuss on visible light. దృగ్గోచర లేదా దృశ్య కాంతి గురించి మనము ముందుగా తెలుసుకుందాము.
Visual observations. Because colorimetry is based on inspection of materials with the human eye, it is necessary to review aspects of visible light. కలరీమెట్రీ అనేది దృశ్యకాంతికి సంబంధించినటువంటి దృశ్యకాంతిపై ఆధారపడి పనిచేసేటటువంటి పరికరం కావున మనము విజిబుల్ లైట్ దృశ్యకాంతి గురించి కొన్ని ముఖ్య విషయాలను ముందుగా తెలుసుకోవలసి ఉంటుంది. విజిబుల్ లైట్ is the narrow range of electromagnetic waves with the wavelength of 400 to 700 nanometers approximately. 400 నుండి 700 నానోమీటర్ల దాదాపు తరంగ దైర్ఘ్యంతో గల విద్యుదయస్కాంత తరంగాల యొక్క సంకుచిత శ్రేణిని దృగ్గోచర కాంతి అని అంటారు. ఎందుకనగా కలరీమెట్రీ అనేది ఈ దృగ్గోచర కాంతిని మాత్రమే వినియోగించుకొని పనిచేసేటటువంటి పరికరం కావున మనము ముందుగా విజిబుల్ లైట్ గురించి తెలుసుకుందాము. విజిబుల్ లైట్ని మనము 7 రకాల రంగులు గల కాంతులుగా విడగొట్టవచ్చును. ఇవి అన్నీ కలిసి ఒకే కాంతి పుంజంగా ఉన్నప్పుడు మనకు ఇది తెలుపు రంగు గల కాంతి పుంజంగా కనిపిస్తుంది. కాంతికి సంబంధించినటువంటి కొన్ని ధర్మాలను మనము తెలుసుకుందాము. అబ్జార్ప్షన్ అనగా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ వస్తువు పైన కాంతి పడినప్పుడు కాంతి ఆ వస్తువు ద్వారా పీల్చుకోబడడంను లేదా శోషించుకోబడడంను అబ్జార్ప్షన్ అని అంటారు. ఒక ఆబ్జెక్ట్ లేదా వస్తువుపై కాంతి పడినప్పుడు ఆ వస్తువు ద్వారా కాంతి పీల్చుకోబడకుండా దాని గుండా ప్రసరించి మరొక వైపుకు ఒక భాగం నుండి మరొక భాగమునకు యథావిధిగా చేరేటటువంటి ప్రక్రియను ట్రాన్స్మిటెన్స్ అంటారు. ఒక వస్తువు పైన కాంతి పడ్డప్పుడు అది అబ్జార్ప్షన్ అంటే ఆ వస్తువు ద్వారా శోషణం చెందకుండా మరియు ట్రాన్స్మిటెన్స్ అంటే ఆ వస్తువు గుండా ప్రవహించి మరొక వైపుకు చేరకుండా వస్తువు ద్వారా కాంతి పుంజము అడ్డుకొనబడి అది తన దిశను మార్చుకొని వేరే దిశలోనికి ప్రయాణం చేసినట్లయితే దానిని రిఫ్లెక్షన్ అని అంటారు. బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కలరీమెట్రీ. కలరీమీటర్ యొక్క ప్రాథమిక సూత్రాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. A colorimeter is a light sensitive device used for measuring the transmittance and absorbance of light passing through a liquid sample. The device measures the intensity or concentration of the color that develops upon introducing a specific reagent into a solution. If we introduce a specific reagent into a solution, it will lead to development of color, and color can be measured by intensity of the light which is recorded as absorbency. కలరీమీటర్ యొక్క ప్రాథమిక సూత్రము ఇది ఒక ద్రవ నమూనా గుండా కాంతి ప్రసారము మరియు శోషణమును కొలవడానికి ఉపయోగించే ఒక కాంతి సున్నిత పరికరము అనగా కాంతిని కొలిచేటటువంటి పరికరం. ఒక నిర్దిష్ట రియేజెంట్ని ఒక ద్రావణంతో కలిపినప్పుడు ఏర్పడే రంగు యొక్క తీవ్రత లేదా గాఢతను ఈ పరికరం లెక్కిస్తుంది. Types of colorimetry. There are two types: visual colorimetry and photoelectric colorimetry. In visual colorimetry, in this method, a natural, visual or artificial white light is generally used as light source and eye is used for color comparison. In visual colorimetry, we use natural light, that is of course sunlight, or a artificial light which is present in our house, tubes, bulbs, etc.
and I is used for comparison of color. Example, determination of hemoglobin by Sahli's method. In Sahli's method, we will determine the concentration of hemoglobin by visually seeing the color which is matching to a standard color or not. By comparing like that, we can estimate the concentration of hemoglobin in Sahli's hemoglobinometer. Photoelectric colorimetry. In this method, light of narrow range of wavelength within visible range is used and eye is replaced by photocell for comparison of color intensities. కలరీమెట్రీ రకాలు. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి దృశ్య కలరీమెట్రీ, రెండు ఫోటో ఎలక్ట్రిక్ కలరీమెట్రీ. దృశ్య కలరీమెట్రీ ఈ పద్ధతిలో సహజమైనటువంటి దృశ్య కాంతి లేదా కృత్రిమ తెలుపు కాంతిని కాంతి వనరుగా ఉపయోగిస్తారు. రంగులను సరిపోల్చడానికి కంటిని ఉపయోగిస్తారు. అనగా మనము కంటి ద్వారా చూడడం ద్వారా రంగులను సరిపోల్చి పదార్థం యొక్క గాఢతను చెప్పవచ్చు. ఎగ్జాంపుల్, సహలి పద్ధతిలో హిమోగ్లోబిన్ నిర్ధారణ చేసే విధానము. సెకండ్ వన్, ఫోటో ఎలక్ట్రిక్ కలరీమెట్రీ. ఈ విధానంలో తక్కువ తరంగ దైర్ఘ్యం గల కాంతి శ్రేణిని ఉపయోగిస్తారు మరియు రంగు తీవ్రతను పోల్చడం కొరకు కాంతి ఘటం ఫోటోసెల్ను కంటికి బదులుగా ఉపయోగిస్తారు. ప్రిన్సిపల్స్ అండ్ లాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ కలరీమెట్రీ. ఈ వివిధ రకాలైనటువంటి కలరీమెట్రిక్ పరికరాలలో ఇమిడి ఉన్నటువంటి సూత్రాలు మరియు నియమాల గురించి మనము తెలుసుకోబోతున్నాము. Laws explain the colorimetry are Lambert-Bauer's law and Beer's law. కలరీమెట్రీని నిర్ధారించేటటువంటి సూత్రాలు లాంబర్ట్ మరియు బౌగర్స్ నియమము, బీర్స్ నియమము. Let us discuss on Lambert's law. It was originally developed by Bauer and extended by Lambert. Hence, it is also called as Lambert-Bauer's law. This law is related with the change of absorption of light with thickness of the medium. It states, when monochromatic light passes through a transparent medium, intensity of emitted light decreases exponentially as the thickness of the absorbing medium increases arithmetically. It is expressed by this formula: IE by IO is equal to e to the power of minus kT, where IE is the intensity of emitted light, IO is the intensity of incident light, E is the exponential, K is constant, and T is the thickness of absorbing medium, that is length of the light path through the medium. Beer's law. Second law governing colorimetry was developed by Beer and hence it is called as Beer's law. It is related with change of absorption of light with concentration of colored compound. It states, Beer's law states that when monochromatic light passes through a transparent medium, intensity of emitted light decreases exponentially as the concentration of colored component in medium increases arithmetically. Beer's law can be expressed by this formula. In this, IE by IO is equal to e to the power of minus kc. Here, IE is intensity of emitted light, IO is intensity of incident light, E is exponential, K is
constant, and C is concentration of the colored compound present in the sample. బీర్స్ నియమము. ఇది కెలరీమీటర్ రెండవ నియమము. బీర్ అనే శాస్త్రవేత్త చేత అభివృద్ధి చెందించబడింది. అందువలన దీనిని బీర్స్ నియమం అని పిలుస్తారు. ఇది కాంతి శోషణ మార్పుతో సంబంధమును కలిగి ఉంటుంది. ఏకవర్ణ కాంతి ఒక పారదర్శక మాధ్యమం గుండా ప్రవహించినప్పుడు కాంతి యొక్క తీవ్రత గణనీయంగా తగ్గుతుంది. ఎందుకంటే అంకగణితం ప్రకారం మాధ్యమంలో రంగు కలిగిన అనుఘటకం యొక్క గాఢత గణనీయంగా పెరుగుతుంది. అనగా రంగు గల పదార్థం యొక్క గాఢతకు అనులోమానుపాతంలో ఉంటుంది. దీనిని ఈ క్రింది సూత్రం ద్వారా వ్యక్తీకరించవచ్చును. IE/IO is equal to e⁻⁻kc. ఇందులో IE అనగా కాంతి యొక్క తీవ్రత, IO అనగా పతన కాంతి యొక్క తీవ్రత, E is ఘాతాంకము, K అనగా స్థిరాంకము మరియు C అనగా పదార్థం యొక్క గాఢత. In the combined form, these two laws are called as Beer-Lambert's law. It can be expressed as IE/IO is equal to e⁻kCt or log IO/IE is equal to kCt. పై రెండు నియమాలను కలిపి బీర్-లాంబర్ట్స్ నియమం అని అంటారు. Here IE is intensity of emitted light, IO is intensity of incident light, E is exponential, K is constant, C is concentration of the colored compound in sample solution, T is thickness of the absorbing medium. ఇక్కడ మనము Cని కలర్ కాంపౌండ్ యొక్క గాఢతగా, Tని శోషించుకోబడ్డ మాధ్యమం యొక్క మందంగా తీసుకొనవచ్చును. Instruments used in visual colorimetry. విజువల్ కొలరీమెట్రీలో ఉపయోగించేటటువంటి పరికరాలు మరియు వివిధ రకాల విజువల్ కొలరీమెట్రిక్ పద్ధతుల గురించి తెలుసుకుందాం. One is standard series method. In this, we use modified test tube rack and BDH Lovibond Nesslerizer Mark III. Third one, Lovibond 1000 comparator and Nessler tubes. Second one, duplication method. In this technique, we use Nessler tube. Third one, dilution method. In this, we use Nessler tube. Fourth one, balancing method. In this, we use 1 Hehnar cylinders, 2 Dubosc colorimeter. Visual colorimetric methods. దృశ్యమాన కొలరీమెట్రిక్ పద్ధతులు. One is color comparison by standard series method. Test solution is taken in Nessler tube and diluted up to the mark. It is compared with a series of standard solutions. These are the series of standard solutions containing the component. If exact matching is not obtained, further series of standard solutions within a narrow range are prepared and matching is done. Concentration of the test solution is equal to that of the standard solution with which color matching takes place. The concentration of the unknown is called as concentration of the test solution. Modified test tube rack for pH identification. It is the simplest apparatus constructed with wood and used for comparison of colors in Nessler's
tube. It is provided with glass reflector or mirror arranged to reflect light up through the tubes. Unknown and standard are placed adjacently and compared by looking vertically down through them. Colorimetric determination of pH can be done by this method employing series of standard buffer solutions and indicators. ప్రామాణిక శ్రేణి విధానం ద్వారా రంగులను పోల్చుట. స్టాండర్డ్ సిరీస్ మెథడ్. టెస్ట్ ద్రావణంను నెస్లర్స్ ట్యూబ్లో మార్క్ వరకు తీసుకొని డైల్యూట్ చేయాలి. దీనిని కాంపోనెంట్ కలిగి ఉన్న ప్రామాణిక ద్రావణాల శ్రేణితో పోల్చాలి. ఒకవేళ ఖచ్చితమైన మ్యాచింగ్ జరగనట్లయితే తక్కువ శ్రేణి గల స్టాండర్డ్ ద్రావణాలను తయారు చేయాలి మరియు మ్యాచింగ్ చేయాలి. టెస్ట్ ద్రావణం యొక్క గాఢత అనేది కలర్ మ్యాచింగ్ జరిగే ప్రమాణ ద్రావణానికి సమానంగా ఉంటుంది. ఇందులో వివిధ రకాల స్టాండర్డ్ ద్రావణాలతో మనము టెస్ట్ ద్రావణమును కంపేర్ చేసి టెస్ట్ ద్రావణం యొక్క గాఢతను కనుగొనవచ్చు. దిస్ ఈస్ ద సైడ్ వ్యూ అండ్ దిస్ ఈస్ ద టాప్ వ్యూ. మోడిఫైడ్ టెస్ట్ ట్యూబ్ ర్యాక్. సవరించబడ్డ టెస్ట్ ట్యూబ్ ర్యాక్. దీనిని pH నిర్ధారణ కొరకు ఉపయోగిస్తారు. ఇది చెక్కతో రూపొందించబడ్డ సరళమైన పరికరము మరియు నెస్లర్స్ ట్యూబుల్లో రంగులను పోల్చడం కొరకు దీనిని ఉపయోగిస్తారు. ట్యూబుల ద్వారా కాంతిని పరావర్తనం చెందించడానికి గాజు రిఫ్లెక్టర్ లేదా అద్దము ఏర్పాటు చేయబడి ఉంటుంది. తెలియని గాఢత మరియు ప్రామాణిక ద్రావణములను పక్కపక్కనే ఉంచి వాటి గుండా నిలువుగా క్రిందకు చూడడం ద్వారా రంగులను సరిపోల్చడం అనేది జరుగుతుంది. ప్రామాణిక బఫర్ ద్రావణాలు మరియు ఇండికేటర్ల శ్రేణిని ఉపయోగించి ఈ విధానం ద్వారా ద్రావణం యొక్క pHను విజువల్ కొలరీమెట్రీ విధానంలో నిర్ధారణ చేయవచ్చును. Second one, color comparison by duplication method. Test solution is taken in a Nessler's tube. This is the structure of Nessler's tube. Color developed with appropriate color reagent and diluted up to mark. Standard solution is prepared in another Nessler's tube and it is added to the reagent until color matching takes place with the test solution. It is less accurate than standard series method. టెస్ట్ ద్రావణంను నెస్లర్ ట్యూబ్లో తీసుకొని తగిన కలర్ రియేజెంట్తో కలర్ను అభివృద్ధి చెందించాలి. అనగా నెస్లర్స్ ట్యూబ్లో టెస్ట్ ద్రావణమునకు మనము కలర్ రియేజెంట్ను కలిపినప్పుడు కలర్ అనేది ఏర్పడుతుంది. తర్వాత దీనిని మార్క్ వరకు డిస్టిల్డ్ వాటర్తో డైల్యూట్ చేయాలి. మరొక నెస్లర్స్ ట్యూబ్ను తీసుకొని దీనిలో స్టాండర్డ్ ద్రావణమును తయారు చేసి టెస్ట్ ద్రావణంతో కలర్ మ్యాచింగ్ జరిగేంత వరకు రియేజెంట్ను కలుపుతూ ఉండాలి. ఇది ప్రామాణిక శ్రేణి విధానము కంటే తక్కువ ఖచ్చితమైనది, అంటే తక్కువ రిజల్ట్ను ఇస్తుంది. థర్డ్ మెథడ్, డైల్యూషన్ మెథడ్. Test and standard solutions are taken in two Nessler's tubes of same size. Standard solution is diluted until color matching takes place with test solution. It is less accurate method. విలీన విధానము. ఇది కూడా డూప్లికేషన్ పద్ధతి వలె పరీక్ష మరియు ప్రామాణిక ద్రావణము ఒకే పరిమాణం కలిగిన రెండు నెస్లర్స్ గొట్టాలలో తీసుకోబడతాయి. టెస్ట్ ద్రావణంతో కలర్ మ్యాచింగ్ జరిగేంత వరకు స్టాండర్డ్ ద్రావణం విలీనం చేయబడుతుంది. ఇది చాలా తక్కువ ఖచ్చితమైనటువంటి పద్ధతి. ఫోర్త్ మెథడ్, బ్యాలెన్సింగ్ మెథడ్. In this we have two instruments.
One is Hanar cylinders. Second one is Dubos colorimeter. ఈ బ్యాలెన్సింగ్ పద్ధతిలో మనము రెండు రకాల పరికరాలను వినియోగిస్తాము. ఒకటి హేనార్ సిలిండర్స్, రెండు డుబోస్క్ కొలరీమీటర్ అనే పరికరం. Let us see first one, Hanar cylinder. They are pair of cylinders employed in matching colors by balancing method. Each cylinder has a glass stopcock about 2.5 centimeters from the bottom. This is the stopcock of the Hanar cylinder. Through the stopcock, liquid can be withdrawn until colors in the two cylinders match on observation vertically. In this Hanar cylinders, we will observe colors of the two solutions taken in these two tubes by observing vertically. They are graduated in milliliters and have capacity of approximately 100 milliliters. హేనార్ సిలిండర్స్ ఇవి రంగులను సంతులనం చేసే విధానంలో ఉపయోగించే ఒక జత సిలిండర్లను కలిగి ఉంటాయి. ప్రతి సిలిండర్కు దిగువ నుంచి 2.5 సెంటీమీటర్ల వద్ద గాజుతో చేయబడినటువంటి స్టాప్ కాక్ అనేది ఉంటుంది. స్టాప్ కాక్స్ ద్వారా రెండు సిలిండర్లలో నిట్ట నిలువుగా ఉన్న రంగులు మ్యాచ్ అయ్యేంత వరకు లిక్విడ్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఇవి మిల్లీలీటర్స్లలో గ్రాడ్యుయేట్ చేయబడి ఉంటాయి. సుమారుగా 100 మిల్లీమీటర్స్ సామర్థ్యమును కలిగి ఉంటాయి. Dubos colorimeter. Next instrument used in balancing method is Dubos colorimeter. It is invented by Julius Dubos. It is a plunger type instrument. It consists of two tubes. Test solution is taken in one tube and standard solution is taken in another tube. Light beams enter the tubes and presented to an eyepiece where they are viewed in juxtaposition as semicircles. The light beams presented by two tubes are taken and can be viewed by eye through the eyepiece, and it can be observed as semicircles. It is possible to change the length of the light path through each of the solution by means of rock and pinion movement to get a correct matching. By movement of this rock and pinion, we can get the correct matching of the two solutions taken in this tubes of Dubos colorimeter. When correct matching takes place, dividing line between two semicircles disappears. Dubos colorimeter. దీనిని జూలియస్ డుబోస్ కనిపెట్టాడు. ఇది ప్లంజర్ వంటి పరికరం. ఇది రెండు టెస్ట్ ట్యూబ్లను కలిగి ఉంటుంది. ఒక టెస్ట్ ట్యూబ్లో టెస్ట్ ద్రావణమును, మరొక టెస్ట్ ట్యూబ్లో ప్రామాణిక ద్రావణమును తీసుకుంటారు. కాంతి పుంజాలు టెస్ట్ ట్యూబుల్లోనికి ప్రవేశిస్తాయి. అడుగు భాగం నుండి కాంతి పుంజాలు టెస్ట్ ట్యూబ్లోనికి ప్రవేశిస్తాయి. తర్వాత ట్యూబుల గుండా కంటికి ప్రజెంట్ చేయబడతాయి. కాంతి పుంజాలు కంటికి ప్రజెంట్ చేయబడినప్పుడు అవి అర్ధవృత్తాకారంగా కనిపిస్తాయి. సరైన మ్యాచింగ్ పొందడం కొరకు రాక్ మరియు పీనియన్ మూవ్మెంట్ ద్వారా ప్రతి ద్రావణం ద్వారా కాంతి పథం యొక్క పొడవును మార్చుకొనవచ్చు. రెండు ట్యూబులలో తీసుకున్నటువంటి ద్రావణాల యొక్క కాంతి పథంను రాక్ అండ్ పీనియన్ను మనము కదిలించడం ద్వారా, కాంతి యొక్క పదంను మార్చడం ద్వారా మనము సరైనటువంటి మ్యాచింగ్ని పొందవచ్చు. సరైన మ్యాచింగ్ జరిగినప్పుడు రెండు అర్ధవృత్తాల మధ్య గల రేఖ అదృశ్యమవుతుంది. Disadvantages of visual colorimetric procedures.
Visual colorimetric methods have various disadvantages. Color matching by eye is not perfect as photocell. Hence, they are replaced with photoelectric colorimeters or absorptiometers. విజువల్ కొలరీమెట్రిక్ ప్రక్రియల వలన కలిగే నష్టాలు. విజువల్ కొలరీమెట్రిక్ విధానాల్లో వివిధ రకాల ప్రతికూలతలు ఉన్నాయి. కంటి ద్వారా చేసినటువంటి కలర్ మ్యాచింగ్ ఫోటో సెల్స్ వలె ఖచ్చితమైనది కాదు. అందువల్ల వాటిని ఫోటో ఎలక్ట్రిక్ కొలరీమీటర్లు లేదా అబ్జార్ప్షియోమీటర్లతో రీప్లేస్ చేయడం జరిగింది. Assignment questions from this topic. 1. Define colorimetry. 2. Types of colorimetry. 3. Types of visual colorimetry methods. 4. Principles involved in colorimetry. 5. State Beer's law. 6. State Lambert's law. 7. Write about standard series method. 8. Write about Dubosc colorimeter. 9. What are the disadvantages of visual colorimetric methods?